నీలా చెప్తే మీరు ఏమంటారు? మీ స్కూల్ స్టూడెంట్ అయినా కాలేజ్ స్టూడెంట్ అయినా జస్ట్ 1 to 4 hours వర్క్ చేస్తూ మీ స్కూల్ లేదా కాలేజ్ ఫీ మీరే కట్టుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ ది ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు మేక్ మనీ ఆన్లైన్. ఎందుకంటే నా లాస్ట్ 3 years నుంచి నేను ఏవేవైతే మెథడ్స్ ట్రై చేశానో అందులో ఏవేవైతే నాకు సక్సెస్ అయినో ఏ మెథడ్స్లో నేను మనీ ఏం చేశానో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. అలాగే వాటిలో నాకు పర్సనల్గా వర్క్ అయిన మెథడ్స్, అలాగే నాకు ఎందులో అయితే ఎక్కువ ఎర్నింగ్ వచ్చిందో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా నేను మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసింది కూడా ఈ మెథడ్స్తోనే. అలాగే నేను చేయగలిగిన అంటే మీరు కూడా చేయగలుగుతారు. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వంశీ వర్మ, కరెంట్లీ స్టడీయింగ్ బీటెక్. వీడియోలో నేను మనీ ఎలా ఎర్న్ చేశాను, అలాగే నేను వాడిన స్ట్రాటజీస్ ఏంటి, నాకు ఎంత ఫాస్ట్గా మనీ ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నేను స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చెప్తాను. నేను 4 ప్రూవెన్ మెథడ్స్ చెప్పబోతున్నాను, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. వెబ్ డెవలప్మెంట్, designers, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. మీకు కోడింగ్ రాకుండా HTML ఫుల్ ఫామ్ చదవకున్నా కానీ మీరు జస్ట్ వెబ్సైట్స్ లైక్ విక్స్, వెబ్ఫ్లో, వర్డ్ప్రెస్, అలాగే డ్యూరబుల్ లాంటి వెబ్సైట్లో జస్ట్ 2 to 3 weeks నేర్చుకోవడానికి టైం పడుతుంది. అందులో నేర్చుకొని మీరు వెబ్సైట్ మంచి యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ చేస్తూ ఈజీగా 10K to 50K దాకా ఎర్న్ చేయవచ్చు మీరు. కమింగ్ టు ప్రొఫెషనల్ పార్ట్, ఇందులో మనం కోడింగ్ నేర్చుకోవాలి. ఎస్, ఇది కొంచెం హార్డ్ అయినా కానీ ఇందులో చాలా మనీ ఉంది. కోడింగ్ నేర్చుకోవడానికి 4 to 5 months పట్టినా కానీ దానికి డబుల్ ట్రిపుల్ మీరు మనీ ఎర్న్ చేయవచ్చు రిటర్న్లో. అలాగే AI వల్ల కూడా మనకు HTML యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ డెవలప్మెంట్లో స్కోప్ తక్కువ అవుతుందంటే అట్లా కాదు. ఎందుకంటే హ్యూమన్ డెవలప్ చేసిన కంటెంట్కి ఎన్ని రోజులైనా ఎక్కువ. Yes, you can be a content writer and you can be a ghostwriter for book and you can be a ghostwriter for influencers. You can write articles for bloggers. Content writing తో మీరు తక్కువ ఎర్న్ చేసినా కానీ చాలా ఫాస్ట్గా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే కంటెంట్ రైటింగ్ చేసుకుంటూ చాలామంది బిగినర్స్ చాలా ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నారు. అలాగే చాలామంది మంత్లీ 4 lakhs దాకా కూడా కంటెంట్ రైటింగ్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు. ఫీల్డ్లో మీరు మాస్టర్ అయినాక మీరు కంటెంట్ రైటింగ్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అన్నిట్లలో మీరు ఎక్స్పర్ట్ కావాలి. అలాగే మీ సొంతంగా మీరు బ్లాగ్ లేదా బుక్ లేదా మీ కంటెంట్ క్రియేషన్ ఏజెన్సీ కూడా మీరు ఓపెన్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ హ్యాస్ మోర్ స్కోప్ ఇన్ దిస్ డేస్ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఒక వీడియో ఎడిటింగ్లో మంచి లెవెల్ దాకా నేర్చుకోవాలంటే జస్ట్ 1 to 2 months పడుతుంది. కాకపోతే మీరు అంత నేర్చుకున్నాక మీకు కంటెంట్ క్రియేషన్లో చాలా స్కోప్ ఉంటుంది. అలాగే వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళు క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి అని అనుకుంటే మీకు ఏం లేదు, ఫేస్బుక్ గ్రూప్స్ జాయిన్ కావండి. అలాగే వైటీ జాబ్స్ అనే యాప్ ఉంటుంది, అందులో కూడా ఎవరికి వీడియో ఎడిటర్స్ రిక్వైర్ ఉన్నారు వాళ్ళందులో వాళ్ళ ఫామ్స్ పెడతారు. మీరు మీ పోర్ట్ఫోలియో పెట్టి జస్ట్ వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేయండి. అలాగే గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో వీడియో ఎడిటింగ్ ఎడిటర్స్ రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు అందులో వీడియో ఎడిటర్స్ రిక్వైర్డ్ అని మెసేజ్ పెడతారు. అందులో మీరు వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ అన్నా లేదా కామెంట్లు అన్నా మీ పోర్ట్ఫోలియో సెండ్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. సో ఇలా మీరు వీడియో ఎడిటింగ్తో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మంచి లెవెల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారంటే మీకు ఈజీగా 30K నుంచి 1 lakh దాకా ఎర్న్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ యాప్స్ లైక్ క్యాన్వా, ఫోటోషాప్, ఈ 2 సాఫ్ట్వేర్ నేర్చుకున్నట్టయితే మీరు గ్రాఫిక్ డిజైన్లో మాస్టర్ చేయవచ్చు. గ్రాఫిక్ డిజైన్లో చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య స్టార్టప్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రతి స్టార్టప్కి ఒక గ్రాఫిక్ డిజైనర్ కావాలి, అలాగే మార్కెటింగ్ టీమ్ కూడా కావాలి. మీకు గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడానికి జస్ట్ 1 month పడుతుంది. దాని తర్వాత మీరు ఎంత లెవెల్ దాకా నేర్చుకుంటారు అనేది అది మీకు మీ ఓన్ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు గ్రాఫిక్ డిజైన్లో మాస్టర్ అయినట్టయితే మీకు ఈజీగా 50K నుంచి 75K మధ్యలో వస్తుంది బేస్డ్ ఆన్ యువర్ వర్క్. మీరు ఎంత మంచిగా ప్రజెంటేషన్ ఇస్తే మీరు అంత ఎక్కువ మనీ రిటర్న్ వస్తాయి. ఇప్పుడు ఏవైతే 4 ప్రూవెన్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో చూసాం కదా. నేను నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ మనం ఒక ఆర్డర్లో ఎట్లా వెళ్ళాలి, అలాగే క్లయింట్స్ని ఎట్లా తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కటి ఒక రూట్ మ్యాప్ లెక్క చెప్తాను నేను. సో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చుడుతోనే మీరు డైరెక్ట్ చూడొచ్చు. Lights they flicker and the candles glitter like you're in a thriller. Heart goes pound, pound, pound. Ghostly figures, they can get so bitter. Sure you want to enter, you can turn back now. You don't